రాజధానికి సంబంధించిన దాని మీద భూసేవీకరణ విషయంలో ముందుకు అడుగు వేసి మేము పోరాటం చేయడానికి సిద్ధమంటారు. 30,000 ఎకరాల అవసరమా రాజధాని? అలాగే ఆమె దీక్ష కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంకా కనుక కూలింగ్ మొదలెడతా అంటే నేనేమంటున్నానంటే వాడు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు నాకు తెలియదు. హైదరాబాద్ 8,000 ఎకరాలు ఉపయోగించాం. 160 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ వేసి 160 కిలోమీటర్స్ లో ఉండే ల్యాండ్ అంతా కూడా ఉపయోగించాం. అదే మరిగా ఈరోజు రాజధాని అంటే 1000 ఎకరాలు కట్టచ్చు, 5,000 ఎకరాలు కట్టచ్చు. 5,000 ఎకరాల్లో కట్టి 1000 ఎకరాల్లో కడితే ఆ ల్యాండ్ కూడా విలువ రాదు, అక్కడ ఉండే వ్యక్తులు కూడా లాభం రాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ వరల్డ్ క్లాస్ కంపెనీస్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తాయి, ఎకనామిక్ యాక్టివిటీ వస్తాయి, అక్కడ ఉండే వాళ్ళ భూములకు కూడా విలువ వస్తుంది. భూములకు విలువ రాకపోతే రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు. వ్యవసాయం చేస్తే ఏ భూములైనా ఒక 50,000 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏదో వ్యవసాయం చేస్తేనే ఆదాయం రాదు. అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తే ఆ ఇండస్ట్రీ వల్ల చుట్టుపక్కలంతా భూముల విలువలు పెరుగుతాయి. ఒక రోడ్డు 4 లైన్ రోడ్డు వస్తే ఆటోమేటిక్ గా ఆ ల్యాండ్ విలువ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఎకనామిక్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆర్థిక డెవలప్మెంట్ జరగాలంటే ఇవన్నీ జరగాలి. నేను ఆ విషయాలు రైతులకు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కానీ వరల్డ్ క్లాస్ కంపెనీలు రాకుండా మనం అడ్డం పడతా కూర్చుంటే ఇప్పుడుండే విలువ కూడా పడిపోతుంది మళ్ళా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ని 9 సంవత్సరాలు స్టెప్ బై స్టెప్ బిల్డప్ చేశాం. ఆ రోజు హైదరాబాద్ లో చుట్టుపక్కల భూమి ఉంది కాబట్టి భూమి తీసుకుంటూ చేయలేకపోయాం. ఈ రోజు మనకు భూమి లేదు కాబట్టి మన భూమి రైతులకు ఇచ్చే 25% ఇచ్చి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తున్నాం. ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం తప్ప లేకపోతే ఎవరి ఒక స్వార్థం కోసం ఇంకోటి కాదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం స్టడీ చేయాల్సి కూడా కోరుతున్నాను. ప్రపంచం మొత్తం ఏం జరిగింది. ఒక 500 ఎకరాలు కూడా అవసరం లేదు రాజధానికి. ఎందుకు ఊరికి ఒక 4 ఆఫీసులు కట్టుకోవాలి. సెక్రటరియట్, డైరెక్టర్స్ అయితే మల్టీ స్టోర్ కట్టుకుంటే ఒక 4 ఆఫీసులు కట్టుకోవచ్చు. దానివల్ల ఎకానమీ డెవలప్ కాదు. అది కరెక్ట్ కాదు. రాజధాని కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేస్తారు. రైతుల కన్నీళ్లతో వచ్చే రాజధాని మనకు అవసరం లేదు. నేనేమంటానంటే ప్రజల భవిష్యత్తు కోసం కట్టేటివన్నీ. ఇది ప్రజా రాజధాని. రైతుల కన్నీళ్లు అనేటివి రైతులకు మేలు జరిగే విధానంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాలంటరీగా రైతులే ముందుకు వచ్చారు. మా భూమి తీసుకోండి, మా భూమిని తీసుకోండి, రైతులే ముందుకు వచ్చి ఇచ్చారంటే ఆ భూమి ఇచ్చిన దానివల్ల వాళ్ళకి లాభం వాళ్ళకి గ్రహించారు కాబట్టి ఇచ్చారు. ఈరోజు దేశం మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ లో ఇది చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి మా భూమి తీసుకొని మీరు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం ముందుకు వచ్చారు. ఏ కొద్ది మంది ఎందుకు ఇక్కడ రాజధాని ఇటు వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని ఒకరిద్దరు ఉంటారు. అంతేగాని వాళ్ళకు కూడా రాజధాని వద్దని కాదు, వాళ్ళ భూమి కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటామని కాదు. నేను అడుగుతున్నా ఎవరన్నా యువన రైతులుంటే కాదు మేము ఎప్పటికీ వ్యవసాయం చేసుకుంటామని ఒప్పుకుంటారా? వాళ్ళు కాదు. అక్కడ రాజధాని రావాలి, అభివృద్ధి జరగాలి. ఆ 10 మంది 5 మంది మాత్రం వాళ్ళు ఇష్టానుసారం అమ్ముకోవాలనుకుంటున్నారు. అంటే ఎవరైతే వీళ్ళు ఇచ్చారో వాళ్ళకు కూడా ఎందుకు ఇచ్చారు? వాళ్ళందరూ ఇక్కడ రాజధాని వస్తే అందరూ బాగుపడతామని ఇచ్చారు. సీఎం గారు, మన ఏపీకి సంబంధించి బడ్జెట్ లో చాలా అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడారు. కానీ వైసీపీ నేత జగన్ మాత్రం ఈ విషయంలో మాట్లాడకుండా రాజధాని నగరానికి వెళ్ళారు. నేనేమంటానంటే ఒక్కొక్కరు ఒక అజెండా ఉంటుంది. ఆయన అజెండా అది. దానికి సమాధానం చెప్తాం.